తల్లి తల్లి ఆశీస్సులు మాత్రం ప్రతి ఏటా వెళ్ళి తీసుకుంటారు. అట్లా ఆయన గెలిచినప్పుడు తన విజయం సాధించిన సందర్భంగా హీరాబెన్ ఆశీస్సుల కోసం ఆయన వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి విదేశీ మీడియా కూడా వచ్చింది. అయితే దేశీయ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియాను కూడా ఆశ్చర్యపరిచిన విషయం, అందరూ అవాక్కయిన విషయం ఏంటంటే, ఒక నిరాడంబరమైన వాతావరణం అక్కడ. ఆయన తల్లి హీరాబెన్ తన కుమార్తె ఇంట్లో ఉంది, కుమార్తెతో గ్రౌండ్ ఫ్లోర్ లో, అంటే ఒక చిన్న గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఆమె నివసిస్తున్నారనమాట. 10 కెమెరాలు కూడా, అంటే ఇరికిరికి పెట్టిన 10 కెమెరాలు కూడా పట్టేంత స్థలం లేదు అక్కడ. చిన్న మంచం ఉంది అక్కడ. ఆమె ముందు కూర్చొని మోదీ మాట్లాడారు, ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. అప్పటికే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇంకా ముందే ప్రకటించింది కదా ప్రధాని అభ్యర్థిగా. ప్రధాని అయిపోయినట్టే, అఫీషియల్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ అని ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అందుకే విదేశీ మీడియా కూడా వచ్చింది. అయినా సరే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అని ఆయన సభక్తికంగా చాటారు. ఆ వాతావరణాన్ని చూసి, ఆ తల్లిని చూసి, ఆ నిరాడంబరతను చూసి ప్రపంచం అవాక్కైంది అప్పుడే.